చాలా చాలా బరువుగా ఉంది ఇది. ఎట్లా పడుతుంది ఇది. సో ఈ పేపర్ పట్టుకున్నాను కదా, దీని గురించి కూడా మీకు చెప్పాలి. అలుపు వచ్చేస్తుంది పోసుకెళ్ళేవాడికే. 22.5 అమ్మా. అనమాట పెద్ద చేపలు ఇలాగే చూడండి, ఎంత పెద్ద చేపలు. ఇది ఉడకపెట్టిన పీతలోన ఈ మోసుకెళ్ళేవాడికే సరిపోద్ది, మా స్టామినా మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? తుఫాన్ తర్వాత ఈరోజే వాళ్ళకి వెళ్ళారన్నమాట మా వాళ్ళు. నేనైతే ఈరోజు ఉండిపోయానమాట వాళ్ళకి. కానీ మా వాళ్ళకి ఫోన్ చేస్తే 2 కోనో చేపలు అలానే కరగడపార లాగిందట. అలానే కొన్ని సావాడ్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిద్దామనేసి ఆ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సరేనా? సో కంటిన్యూ చూస్తామనండి. ఆల్రెడీ చూసినా కదా, వాళ్ళు అయితే చేరేసారు అనమాట మొత్తం. సో మా వాళ్ళు కూడా ఇంకొస్తుంది ఇంకా. సో ఇంకో 10-20 నిమిషాల్లో మా బోట్ కూడా ఇంకొచ్చేస్తాయి ఫ్రెండ్స్, చేరేస్తుంది అన్నమాట. సో చూసినా కదా, మొత్తం 10 గంటల లోపే అందరూ చేరేస్తారన్నమాట మ్యాక్సిమం. అంటే ఒకవేళ ఈ కోనవాళ్ళు కాపుకి వెళ్ళారనుకోండి, కోనవాళ్ళ వేటకి, సో అలాంటప్పుడే కొంచెం లేట్ అవుతుంది. సో అటువైపు వచ్చేసి బజార్ ఉంది, అది మీకు చూపిస్తాను అన్నమాట. సో ఇప్పుడు మా ఊళ్ళు చేపలు తెస్తున్నారు కదా, ఆ చేపలు ఎంతకు వస్తాయో కూడా అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియో అయితే కంటిన్యూగా చూస్తున్నానండి, స్కిప్ చేయొద్దు. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది ఫ్రెండ్స్. అంటే ఎంత పెద్ద చేపలు లాగే అనేసి, ఎందుకంటే నేను వెళ్ళినప్పుడైతే చేపలు ఏం లాగలేదు కదా. సో ఈరోజు వెళ్ళలేదు, చేపలు అయితే లాగే ఫ్రెండ్స్. ఒకవేళ నేను వెళ్తే బాగుంది, ఇంకా మీకు క్లియర్గా చాలా నీట్గా అయితే చూపిస్తున్నాం మేడం. చేప అనేది అంటే నీటిలో నుంచి ఎలా తీస్తున్నాం, ఎలా వస్తుంది అనేసి. సో మిస్ అయిపోయాను, కానీ నెక్స్ట్ ఇంకా ఉంది కదా, ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. సో మంచిగా చూపిస్తాను, సరేనా? సో అది నేనైతే వెయిట్ చేసినా అనమాట. మా వాళ్ళు వచ్చేసి అక్కడ చాలా దూరంగా కనిపిస్తున్నారు మా బోట్ వచ్చేసి. సో మా బోట్ వచ్చేసి చాలా దూరంగా కనిపిస్తుంది అనమాట. వచ్చాక అయితే మీకు చూపిస్తాను. నాకు ఒకటే మళ్ళీ అదొక బాధగా కూడా ఉందన్నమాట, నేను మిస్ అయిపోయానని. ఆ 2 లాగాయా లేకుంటే ఇంకా వస్తున్నప్పుడు దారిలో పెట్టలేస్తారు కదా, పెట్టల వల్ల ఇంకేమైనా కోన లాగే లేదని మరి చూద్దాం. మరి వచ్చాక తెలుస్తుంది మనకు కూడాను, ఓకేనా? ఇంతవరకు ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ 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 లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ స్టెప్ అయితే వచ్చింది, చూసినా కదా. సో ఇక్కడ ఉన్న చేపలు మీకు తర్వాత చూపిస్తాను. సో అలానే సావాడ్లు కూడా ఉన్నాయి, కొన్ని గుండె చేపలు కూడా ఉన్నాయి, చూసినా కదా. వెళ్తారా సార్? సార్ ఫ్రెండ్స్, ఇప్పుడు వల దించాం కదా. సో ఈ వలలో వచ్చేసి కొన్ని గుండె చేపలు ఉన్నాయన్నమాట, పార్లు కూడా ఉన్నాయి, చూసినా కదా. దీంట్లో వచ్చేసి పార్లు గట్రా ఉన్నాయన్నమాట. మెరకెట్టినా ఫ్రెండ్స్, ఇదిగోండి మా నాన్న అనమాట. సో ఇప్పుడు మీకు చెప్తారు ఎన్ని చేపలు లాగే అనేసి. ఎన్ని చేపలు లాగానన్నా? 2 కోనాలు కరగడి. 2 కోనలు ఒక కరటి 10వేనా? 10,000కి వస్తాయి. 10,000కి వస్తాయి 3. అవి గుండె చేపలు ఏమి ఉన్నట్టున్నావా? సావాడ్లు సావాడ్లు చేతాలుగా ఉంటాయి. కేజీ చేత 30 రూపాయలు 40 రూపాయలు అంతే. సో ఫ్రెండ్స్, అది విన్నారు కదా. సో ఇప్పుడు మీకు అక్కడ చూపిస్తాను అన్నమాట, ఏ పడ్డాయి ఏ లాగే అనేసి, సరేనా? లేగో గడికి లేగా మన వెళ్తాడు, ఎవరు చెప్పమని వెళ్ళిపోవచ్చు. మంచి అంత సౌందర్యారే ఉంది, వాళ్ళకి మనుషులు లేరు ఫ్రెండ్స్. ఆ వల వచ్చేసి ఆ గుండె చేపలు ఉండిపోయాయి కదా, తప్పించినప్పుడు చాలా లేట్ అవుతుంది అనమాట. సో అందువల్ల ఇంకొక వల అయితే తీసాం. సో ఈ వల తీసి బోట్లో ఎక్కించేసి అయితే బోట్ వచ్చేసి యాంకర్లో పెట్టేస్తాం అనమాట, సరేనా? ఫ్రెండ్స్, అది ఇప్పుడు వల అయితే ఇచ్చాం అనమాట. ఈ బోట్ వచ్చేసి యాంకర్కి అయితే వేయడానికి వెళ్ళిపోతారు, సరేనా?
మనిషి ఉంటే తిరిగిపోవడం ట్యాబ్లెట్ చెప్పాలి చెప్తాలి ఫ్రెండ్స్ ఇవి కొన్ని చేపలు చూసినా కదా, ఇది వచ్చేసి కరగడపార అనమాట, అవి వచ్చేసి 2 కోనాలు. ఫ్రెండ్స్ చేపలు అయితే పెద్దగా లాగాయి అనమాట. కరగడపార చూడండి ఎంత ఉందో, ఎంత పెద్దో. ఫ్రెండ్స్ చూసారు కదా, 2 కోనాలు కరగడపార అనమాట. పెద్ద చేపలు ఇలాగే చూడండి ఎంత పెద్ద చేపలు చూసినా కదా. ఇలా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చేపలు అయితే తీస్తాం. ఇప్పుడు ఈ బోట్ వచ్చేసి యాంకర్ పెడతాం అనమాట. యాంకర్కి అయితే సో యాంకర్లు అక్కడ బోట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ అనమాట అదే ప్లేస్, అక్కడైతే వేస్తాయి ఇప్పుడు. సో యాంకర్ ఆల్రెడీ వేసి ఉంది, అక్కడికి వెళ్ళి కట్టేస్తారు అన్నమాట ఈ బోట్ వచ్చేసి. సో కట్టేసి కట్టలు తెప్ప ఉందన్నమాట మాకు, కట్టల తెప్ప మీద రిటర్న్ అయితే వచ్చేస్తారు. అలాగో ఫ్రెండ్స్ అది కానీ చూసినా కదా ఎలా అయితే వెళ్తాయన్నమాట. తెప్ప వచ్చేసి చూసినా కదా. సో ఈ బోట్ మీద ఒకలే వెళ్తారన్నమాట, ఎందుకంటే మిగతా నలుగురు అంటే మిగతా ముగ్గురు ఉండిపోతారు, నాతో కలిపి నలుగురు అనమాట. సో మిగతా పని ఉంది కదా, ఆ పని వచ్చేసి ఇప్పుడు చేస్తాం. సో ముందు వచ్చేసి చేపలు అయితే అమ్ముతాను అనమాట. సరేనా, ఇప్పుడు మీకు చేపలు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఆ చేపలతో పాటుగా మాకు కొన్ని సావర్లు కొన్నాయన్నమాట. సో సావర్లు కొనే అతను వస్తున్నారు. సో చూద్దాం రేట్ ఎలా ఉంటుందని. ఇదిగోండి చూస్తున్నా కదా, ఇవే సావర్లు అనమాట. ఫ్రెండ్స్ అవి కొన్నాయి లేదో తెలియదు, మాకైతే లాగే కదా. సో చాలా మంది వస్తున్నారు మరి చూడడానికి. చూడండి చూసినాక ఇప్పుడు సావర్లు అనమాట. నన్ను ఎన్ని జతలు అని ఇవైతే సావర్లా ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి 100 జతలు సావర్లు అవుతాయట. సో ముందు వెళ్తున్నారు కదా, వాళ్ళే కొనుక్కున్నారు. సో రేట్ అయితే చెప్పలేమన్నమాట, అక్కడికి వెళ్ళాక చెప్తారు రేట్ అంతని. సరేనా, చాలా దూరం మోసుకెళ్ళడానికి కలిసిపోతాం అనమాట. మోసుకెళ్ళేప్పటికే ఈ చివరి నుంచి ఆ చివరికి అక్కడ కనిపిస్తుంది కదా చివర, అక్కడి వరకు అనమాట మోసుకెళ్ళాలి. ఈ మోసుకెళ్ళేప్పటికే సరిపోద్ది, మా స్టామినా మొత్తం వెళ్ళిపోద్ది అనమాట. ఫ్రెండ్స్ ఇదే చూసినా కదా, ఇది వచ్చి షెడ్ అనమాట. ఇక్కడికి వచ్చి షాపులు అనేది అమ్ముతారు. చూడండి అలాంటి కొన్ని పీతలు అయితే ఉన్నాయన్నమాట. అన్ని పీతలే ఇవి ఉడకపెట్టిన పీతలోనే. ఈ పీతలన్నీ ఉడకపెట్టారు అనమాట. చూసినా కదా, ఇవన్నీ ఉడకపెట్టారు. సో ఇవి వచ్చేసి ఫ్రెష్ అనమాట. ఇవి ఫ్రెండ్స్ నా బ్యాగ్ చూసినారు కదా. సో మీకు తెచ్చిన సావర్లు వచ్చేసి లెక్కేస్తున్నారు అన్నమాట. 30 రూపాయలు అన్నమాట రేట్ వచ్చేసి జత. సరేనా, సో చూద్దాం ఎన్ని జతలు వచ్చాయని. మా నాన్నగారు చెప్పారన్నమాట 100 జతలు అవుతాయి అనేసి. మరి చూద్దాం ఎన్ని జతలు వస్తాయని. సరేనా, సో కౌంటింగ్ అయ్యాక మరి ఎక్స్ప్లెయిన్ చెప్తాను అన్నమాట ఎన్ని వచ్చాయని. ఫ్రెండ్స్ అది సావర్లు వచ్చేసి మొత్తం అంటే యాక్చువల్గా 130 అయ్యాయి అన్నమాట. వాళ్ళు 15 జతలు కొట్టుకున్నారు. 115 జతలకి అయితే వేశారన్నమాట. ఒక జత వచ్చేసి 30 రూపాయలు. సో ఇప్పుడు వచ్చేసి మనం కోనవల ధరకి వెళ్దాం. సరేనా ఫ్రెండ్స్, ఇది చూసినా కదా మొత్తం 3 చేపలు అయితే లాగాయి అనమాట. చూడండి ఒక్కొక్కటి ఎంత ఉంది. సో ఇది వచ్చేసి కరగడపార అనమాట. ఇక్కడ చూసినా కదా చాలా షార్ప్గా అయితే ఉంటుంది దీని దగ్గర, అంటే ఈ తోక దగ్గర. సో కోసిపోతుంది అనమాట, గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. చాలా అంటే చాలా బరువుగా ఉంది.
ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒకటి ఎంత బరువు ఉందో ఎత్తలేమన్నమాట. సో అంత బరువు అయితే ఉంది చూడండి, చూసినాక ఎంత బరువు ఇది. సో చాలా పెద్దది అనమాట కరాటపార వచ్చేసి. సో ఇది వచ్చేసి కరాటపార, సరేనా. సో అలానే ఇవి 2 కోనాలు అనమాట. 2 కోనాలు అయితే లాగి చూపిస్తుంది. చూడు ఎంత 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 పొడవు ఉన్నాయి ఒకటి. ఫ్రెండ్స్ ఇవి చూడండి, అసలు ఎత్తలేకపోతాను అన్నమాట కరెక్ట్గా. చాలా అంటే చాలా బరువు ఉన్నాయి కోనాలు వచ్చేసి. నానా చూసినా కదా, ఒకటి వచ్చేసి మరి ఎన్ని కేజీలు వస్తుంది అనేసి కరెక్ట్ చెప్పలేము. చూడండి చాలా పెద్దది, చాలా చాలా బరువుగా ఉంది. ఇది ఎత్తలేకపోతుంది ఇది. ఫ్రెండ్స్ ఇది చూసినా కదా, సో ఇలా కట్టుకుని అయితే బజారు తీసుకెళ్ళాలి. చాలా బరువు ఉంది, దూరిన వాడికి చాలా కష్టం అనిపిస్తుంది అన్నమాట. ఇది కూడా నా చివరి వరకు అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. చూసినా కదా, చూడండి ఎలా కడుతున్నాను. సో అది ఇప్పుడైతే ఈ చేపలు అయితే రెడీ అయిపోయారన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం తీసుకెళ్దాం బజార్కి, సరేనా. చాలా బరువుగా ఉంది, చాలా దూరం మోసుకెళ్ళాలి కదా. అదేంటో మేము చేరే దగ్గర నుంచి చేపలు అమ్మే ప్లేస్కి మాత్రం చాలా దూరం అన్నమాట. ఏ వీధి తెప్పలో ఆ వీధిలోనే ఉంటాయి అన్నమాట. సో అందువల్ల అలుపు వచ్చేస్తుంది మోసుకెళ్ళేవాడికి. నన్ను ఎలా ఉందన్న అలుపు వస్తుంది ఇక. వాళ్ళు ఉన్నారన్నమాట, మా వెనకలు కనిపిస్తున్నాయి కదా, వాళ్ళే సాగుకారులు అన్నమాట. సో చేపలు కొనేవాళ్ళు. అలిసిపోయా ఫ్రెండ్స్. ఇది చూస్తున్నా కదా, ఇది వచ్చేసి షెడ్ అనమాట. ఇక్కడికి చేపలు తెస్తాం. సో ఎన్ని కేజీలు వస్తుందో మీకు క్లియర్గా చూపిస్తాను. కదలా 13 కేజీలు. ఇరవై ఏడు వచ్చాయి మొత్తం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో ఆ 2 కోనలు వచ్చేసి 26 కేజీలు వచ్చాయన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి కరగడ పారేస్తాం. చూడండి కరెక్ట్ కొన్ని నెలలు ఉందో మీదైతే చూస్తుంది. చూడండి ఇది ఒక్కొక్కటి ఎంత బరువు ఉందో. 22.5 ఉందా. ఫ్రెండ్స్ ఇప్పుడు వేసిన కరాటపార వచ్చేసి 22.5 కేజీలు ఉందన్నమాట. ఇప్పుడు కనుక్కుంటాను రేట్ ఎంత అనేసి మీకు ఇప్పుడు చెప్తాను అన్నమాట, సరేనా. కేజీ ఎంత అండి కోనాలది? సాగుతారు అక్కడ అక్కడ కదా కరాటపారకున్నా కేజీయా? 22.5 అమ్మా. 27 అండి. 22.5 అవుతున్నారు. 1 కేజీ కొడతారా? 20 కేజీ. కింగ్ ఫిష్ 21.5. 21.5 ఇది 150 కేజీ. మామూలు పెట్టుబడి 150. కోనం 500. కోనం 500 కేజీయా? కోనం 500. కోనం కేజీ 500. కాడు పండుగ 450. పండుగలు తక్కువ చేపలు రకరకాలుగా ఉంటాయి. చేపలు అంటే అన్ని ఒకలాగా ఉండవు.
సో ఫ్రెండ్స్ అది చూసారు కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళాక కూడా కొంచెం పని అయితే ఉందన్నమాట. ఈ వల్ల వచ్చేసి కొన్ని చేపలు కూడా ఉన్నాయి కదా. సో అదే అక్కడికి వెళ్ళాక మరి వీడియో అయితే షూట్ చేస్తాను, ఓకేనా. ఫ్రెండ్స్ ఇదిగోండి నా వెనక్కి చూస్తున్నారు కదా. సో మా వాళ్ళు వచ్చేసి వల అయితే తప్పిస్తున్నారు అన్నమాట. చిన్న చిన్న చేపలు అయితే ఉన్నాయి. సో ఈ పేపర్ పట్టుకున్నాను కదా, దీని గురించి కూడా మీకు చెప్పాలి, సరేనా. చూసినా కదా చిన్న చిన్న చేపలు అన్నమాట. ఇవి వచ్చేసి తీసి తప్పించేసి అయితే అమ్మేస్తారు. చిన్న చిన్న పార్లు అన్నమాట, డబ్బా రేకు పార్లు చూసినా కదా. అలానే ఇందులో వంజరాలు, అదిగోండి వనగల పార్లు గట్రా అన్నీ ఉన్నాయి. ఈ వాళ్ళు మొత్తం తప్పించిన చాలా టైం అయితే పడుతుంది ఫ్రెండ్స్, సరేనా. సో అలానే ఇందులో వాళ్ళు వేసినాయి అన్నమాట. ఇవి వచ్చేసి కూరకి ఏమైనా మంచి చేపలు వచ్చేసి కూరకి అయితే తీస్తారన్నమాట, సరేనా. సో ఇప్పుడు వచ్చేసి పేపర్ గురించి చెప్పాలి మీకు. ఈ పేపర్ ఏంటంటే మొత్తం ఎన్ని కేజీలు అయిందనేసి మీకు ఇప్పుడు చూపిస్తాను, సరేనా. సో ఇందులో రాశారన్నమాట. ఈ కోనవులు వచ్చేసి 26 కేజీలు అనేసి మీకు కనిపిస్తుందా. మీకు కావాలంటే ఇక్కడ ఫోటో పెడతాను, సరేనా. 26 కేజీలు అయిందన్నమాట. కోనవులు వచ్చేసి కేజీ 500. సో అలానే ఫ్రెండ్స్ అది కరడపార వచ్చేసి కేజీ 170 రూపాయలు అన్నమాట. అది వచ్చేసి 21 కేజీ 21.5 కేజీలు అయితే అయింది, సరేనా. ఇంత సావర్లు అమ్మాం కదా, సావర్లు వచ్చేసి 115 జతలు. ఒక జత వచ్చేసి 30 రూపాయలు. సో ఇవి వచ్చేసి మొత్తం ఒకసారి అంటే ఇంతవరకు ఎవరైనా వీడియో చూస్తే మీ అందరికీ చాలా థ్యాంక్స్. అలానే ఈ మొత్తం ఒకసారి కౌంట్ చేసి అయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఎంతకు వచ్చాయనేసి, సరేనా. అది ఈ వీడియో ఇంతవరకే. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ఇంతవరకు పూర్తి వరకు చూసినందుకు. సో అలానే వీడియోని లైక్ చేయండి. అలానే కొత్త వారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసి. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.